గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో బిగ్ బాస్లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయిన బెజవాడ బేబక్క అసలు ఫ్యాన్స్ కానీ తను ఎంటర్టైన్ చేసిన విధానం కానీ మనమైతే మర్చిపోలేం. అంత తొందరగా వస్తుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు మన ముందు బెజవాడ బేబక్క ఉంది, మరి మాట్లాడదాం. హలో బెజవాడ బేబక్క గారు, హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నేను కూడా అలాగే ఉన్నా, కాకపోతే కొంచెం సాడ్ గా కూడా ఉన్నా. అస్సలు లేదు. హలో, గుండెలోంచి బాధ లేదు లేదు లేదు, ఏదైనా అవకాశమే, ఏదైనా మన మంచికి అనే టైప్ నేను. ఏది జరిగినా ఒక కారణం ఉంటది. అంటే ఇవాళ ఈరోజు నీతో ఇలా నేను ఇక్కడ ఉండాలి అని రాసుంది కాబట్టి నేను బయటకు వచ్చా. కానీ ఏంటంటే యూజువల్గా మీ యొక్క టాలెంట్స్ కానీ, సో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్గా కానీ, సింగర్గా కానీ మీరు ఎంటర్టైన్ చేసిన విధానం కానీ దట్ వాస్ ఆసమ్. షూర్, ఖచ్చితంగా 100కి 100%. అలాంటిది బేబక్క బిగ్ బాస్లోకి వెళ్ళింది అనేటప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. అవును, నా ఏవి కూడా అలా భయంకరంగా ఉందంట కదా, బాహుబలి రేంజ్లో వేసారంట కదా ఏవి. ఆ ఏవి చూసే ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్కువ జనాలు పెట్టుకున్నట్టున్నారు మేడం అంట. యా, అలాంటి బేబక్క ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయిందే జరుగుతాయి అక్కడ. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చా. కానీ వన్ థింగ్ ఏంటంటే, సో మీరు ఎలా అయితే ఎంత హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళారో అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ యాటిట్యూడ్, సేమ్ థింగ్, ఆ హ్యాపీనెస్ అని కానీ అక్కడ స్టార్టింగ్లో ఎలా ఉందో ఎండింగ్లో కూడా అలాగే వచ్చారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ థింక్ లైఫ్ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ చాణక్య. నేను చాలా నేర్చుకుని వచ్చాను. ఇక్కడ వరకు వచ్చానంటే బిగ్ బాస్ అనే షో నన్ను పిలిచి ఒక అవకాశం ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఒక క్వాలిటీ చూసుంటారు కదా. షీఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్. ఒక షో కానీ, ఒక మనిషి కానీ, ఒక సిచ్యువేషన్ కానీ కెన్ నాట్ బ్రేక్ బేబక్క. యా, అన్బ్రేకబుల్గా ఉండాలి నేను. ఐ హ్యావ్ టు బీ రోల్ మోడల్ ఫర్ మెనీ మోర్ ఉమెన్, సింగిల్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్కి. నేను అందుకని సార్తో, నాగ్ సార్తో అన్న, సార్ ఐ డిజర్వ్ మోర్ టైమ్. ఒక రోజులో ఎవరిది ప్రో అవ్వదు. నా ఏజ్ సెగ్మెంటు లేడీస్కి నేను ఒక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా నేను నిలబడి వీళ్ళతో నేను పోరాడగలుగుతాను బిగ్ బాస్ లాంటి షోలో అని ఫైనలిస్ట్గా అన్నా వెళ్ళాలి అనుకున్నాను. ప్రూవ్ చేసుకునే టైం కూడా నాకు దొరికినట్టు అనిపించట్లేదు. అంటే ఆయన కూడా ఎస్ ఇట్ ఈస్ ట్రూ, బట్ ఇట్స్ ద ఆడియన్స్ డెసిషన్ అన్నారు. ఐమ్ లైక్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ చాణక్య. సో వెళ్ళడానికి ఒక కారణం ఉంటే నేను బయటికి రావడానికి కూడా కారణం ఉందేమో. మేబీ బోల్డ్ అని సినిమాలు రాసి ఉన్నాయేమో. మీ ఎనర్జీకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నాకు ఇష్టం, నాకు కొన్ని రోల్స్ చేయాలని మస్తు వెయిట్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు మనం ఎక్కువ మందికి తెలిసాము, డైరెక్టర్లు అందరూ కూడా ఓకే బేబక్క లాంటి ఒక పర్సనాలిటీ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు చూస్తారు కదా, అక్కడ మనకి పర్ఫామ్ చేసే స్కోప్ అంత రాలేదు. ఎందుకంటే చాలా మంది వందల కెమెరాలు ఉంటాయి. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు అనుకో అక్కడ షోలో, మన వెనకాల మన కెమెరామెన్ ఆ వెనకాల గెడ్డం సేవర్ తీసుకుంటున్నాడు ఒక ఆయన మాడుకుంటూ ఉండొచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్ మంచి బాగుండొచ్చు, మన ఇద్దరు కాన్వర్సేషన్కి అదే ఇచ్చు మన దానికన్నా. సో అట్లాగే ఇవన్నీ గమనిస్తూ ఫోన్లో ఆయన టెక్స్ట్లు పంపిస్తా ఉన్నారు కదా మన బోస్ గారు, ఆయన ముసిముసి నవ్వులు వేయచ్చు. ఎవరికి ఏ క్లిప్పింగ్ వేస్తారో తెలియదు. ఇవన్నీ ఏంద్ర సామె నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదని మన కెమెరామెన్ పెట్టుకున్నాడు కదా స్పీకర్లు పెట్టుకుని, ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు, ఆయన వేయచ్చు. ఎవరు చెప్పలేము అక్కడ ఏం జరుగుతుందని. ఏది ఆడియన్స్కి వెళ్తుందో, ఏది ఎంటర్టైన్మెంట్ అవుతుందో యూ కెనాట్ అస్సలు జడ్జ్ చేయాలి. అండ్ మీరు కన్ఫర్మ్ అయిపోయి సో లోపలికి వెళ్తున్నారు, బిగ్ బాస్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది? ఆసమ్, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉండాలి. కాకపోతే షో ఫార్మాట్ బాగా తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. నేను తెలుసుకుని ఉంటే అదిరిపోయేది, ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని, ఇంకా బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని. కొన్ని సెగ్మెంట్స్లో కొంచెం ఫార్మాట్ అర్థం చేసుకోకుండా వెళ్ళాను. తెలుసు షో ఫార్మాట్ అలా ఉంటుంది, కానీ ఇన్సైడ్ వన్ డేలో నామినేషన్స్ ఉంటాయి, ఫస్ట్ వీక్లో ఇట్లా ఉంటుంది, కొన్ని నాకు తెలియదు. తెలుసుకొని వెళ్ళుంటే యుద్ధంలోకి బాగా సిద్ధంగా వెళ్ళలేదు నేను. ఒక ట్రైన్డ్ సోల్జర్ లాగా వెళ్ళలేదు. వాళ్ళందరూ మంచి జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, మనమేమో పట్టాలేని పిచ్చి కుక్క లెక్క ఉన్నాం.